ఎందుకో తెలుసా? తర్వాత నువ్వు మరో పోరాటం పోరాడాలి, తర్వాత నువ్వు మరొక శోధన జయించాలి కనుక నువ్వు బలంగా ఉండాలి అని అంటే రొట్టె. ప్రభువారు అంటారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించబద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము మరలా యుద్ధం చేయాలి అని అంటే వాక్యం అనే ఆహారం. ఈరోజు నీవు కూడా యుద్ధంలో విజయం సాధించాలి అంటే వాక్యం అనే ఖడ్గం ఉండాలి. తర్వాత వచ్చేటువంటి యుద్ధం ఏమిటయ్యా? శోధన అని అంటే మనిషి నేత్రాశ, శరీరాశ, జీవకుటంబం వీటికే పడిపోతాడు. ఇప్పుడు అబ్రహాం ముందు కావలసినంత ఆస్తి పెట్టారు. షాలేము ఆ యొక్క సొదొమ రాజు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో నీ దగ్గర ఆస్తి ఉంది, బంగారం ఉంది, వస్తువులు ఉన్నాయి, ఒక్క మనుషుల్ని నాకు ఇచ్చి మిగిలినంతా నువ్వు తీసేసుకో. అబ్రహాంతో చెప్తున్నాడు సొదొమ రాజు, అయ్యా ఈ మనుషులు మాత్రమే నాకు ఇచ్చి మిగిలినంతా పట్టుకో అన్నాడు. అంటే ఎలా ఉంటుంది చెప్పండి? యేసు ప్రభు వారు అరణ్యంలోకి వెళితే అపవాది వచ్చి అన్నాడు, ఇదిగో లోకాన్నిటినీ భూలోకాలన్నీ చూపించేసి నన్ను మొక్కితే ఇవన్నీ నీవే. ఎంతోమంది పడిపోయారు. ఎలీషాతో ఉండే గెహాజీ పడిపోయాడు కదా. యెహోషువ నాయకత్వంలో యుద్ధం జరుగుతుండగా బంగారు కమ్మిని చూసి ఆకాను పడిపోయాడు. అననీయ సఫీరా పడిపోయారు. లోకంలో డబ్బుకు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి కదా. డబ్బుకు పడిపోయే వాళ్ళు అందరూ. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అబ్రహాం ముందు డబ్బు పెట్టారు. అంటే యుద్ధం నుంచి తిరిగి వచ్చే ముందు మొదట ఇదిగో షాలేము రాజు ఎదురయ్యాడు. తర్వాత ఎవరు వస్తున్నారు అంటే ఈ యొక్క సొదొమ రాజు వస్తున్నాడు. సొదొమ రాజు ఒక శోధన తీసుకొస్తున్నాడు. డబ్బు ముందు పెట్టాడు, ఇదిగో తీసుకో, యుద్ధం చేసావు, నీకు ఎంత ఇచ్చినా తక్కువే, ఈ డబ్బంతా నీదే, తీసుకో అన్నాడు. తీసుకో అంటే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నేనే అబ్రహామును ధనవంతుని చేశావు అని రేపు పొద్దుట నువ్వు కనుక చెప్పుకుంటే నా దేవుని మహిమ ఏమైపోద్దయ్యా? ఇది నా దేవునికి చెందవలసింది, ఇప్పుడు బాగానే ఇస్తావు. రేపు పొద్దుట ఏమంటావు నువ్వు? అబ్రహాము ధనవంతుడయ్యానంటే నేనే కారణం అంటావు. అందుకని ఏం తీసుకొని తెలుసా? ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నేను తీసుకోను. అంటే అనా పైసా నాకు వద్దు, నా దేవుడు నన్ను సంపన్నుడు చేస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు. ఇచ్చింది బట్టి నేనేమి ఆర్థికంగా బలపడాల్సిన పని లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరి మీదైనా పోరాడుతున్నారేమో. ఆస్తి కోసం తల్లిదండ్రుల మీద పోరాడేవాడు, ఆస్తి కోసం అన్నదమ్ముల మీద పోరాడేవాడు. యాకోబు అలాగే పోరాడాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ దేవునితో పోరాడే వరకు ఆశీర్వాదం ఉండదని అది తెలుసుకున్నాడు. నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని తగువులు ఆడినా ఈ పోరాటం ఎక్కడో తెలుసా? దేవునితో పోరాడే వరకు కూడా నీ ముగింపు రావు. దేవునితో పోరాడిన పిమ్మటే నువ్వు ఆశీర్వాదం చూస్తావు. యాకోబు అప్పటి వరకు ఇదిగో తండ్రితో మోసం చేశాడు, అన్నతో మోసం చేశాడు. ఒక మాటలో చెప్పాలి అంటే మామగారితో కూడా పోరాడాడు. 20 ఏళ్ళు పోరాటం అయిపోయింది. అక్కడ కూడా ఏడుస్తూ వెనక్కి వచ్చాడు. అప్పుడు అనుకున్నాడు, అబ్బాయి మనుషులు కాదు, అన్న మీద కాదు, తండ్రి మీద కాదు, మామ మీద కాదు. ఇప్పుడు యాకోబు ఎవరి వల్ల గొప్పలు అవ్వాలి? భూలోక తండ్రి వల్ల, మాంగారు వల్ల అంటే ఇప్పుడు చాలామంది మనలో అదే. చాలామంది పెళ్ళై చానాళ్ళు అయినా బాధపడుతూ ఉంటారు. మా మాంగారు నన్ను రూపాయి ఇవ్వలేదండి. చాలామంది, అయ్యా మా మాంగారు కనీసం కట్టుబాట్లతో మమ్మల్ని బయటకు గెంటేశారండి, ఇల్లు స్థలం లేదండి, ఇల్లు కట్టుకోవడానికి. ఏం భయపడద్దు. ఇచ్చినా ఉన్నా కూడా అబ్రహాం యాకోబు సంతోషంగా లేడు. దేవుడు ఇచ్చే వరకు నేను ఆశీర్వదింపబడ్డాను. ఒక్కసారిగా దేవుని ఆశీర్వాదం తీశాడు. ఇప్పుడు అబ్రహాం అదే అంటున్నాడు, అయ్యా నీ వల్ల నేను ధనవంతున్నయ్యానని నువ్వు నన్ను చెప్పుకోకుండా ఉండడం కోసం ఆలోచన ఎక్కడికి వచ్చింది? ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని మీద ఆశీర్వాదం, దేవుని మీద నమ్మకం. తన నమ్మకాన్ని బట్టి ఇదిగో యుద్ధం తర్వాత వచ్చినటువంటి అపజయాన్ని, ఆ శోధనను జయించగలిగాడు. అందుకే అబ్రహాము తన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగాడు. వాస్తవానికి అబ్రహాము తన ఇంట పుట్టిన అనేసరికి తనకి గర్భఫలం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని మీద నమ్మకం కలిగిన వాడు, అనేక మంది బిడ్డలు కలిగిన వాడు.
ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కృపను బట్టి ఆ బలమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మనం అందరం సిద్ధపడదాం. దేవుడు నువ్వు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తారా? ఎవరైనా మీలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాట పాడతారండి అమ్మ. పాట పాడతారు. పాట 15-12